ఈరోజు మార్నింగ్ ఎస్జిటి విద్యార్థులకు వచ్చినటువంటి పేపర్ గురించి, అందులో ఈరోజు ముందుగా మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది మీ ముందు ఉంచుతాను. బేసికల్గా 13వ తేదీ ఆఫ్టర్నూన్ పేపర్ కంటే ఈరోజు ఇంకాస్త ఈజీగా ఉన్నది అని విద్యార్థులు తెలియజేశారు. ప్రశ్నలు మోడరేట్గా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే అన్ని సబ్జెక్టులు కూడా చదివినటువంటి విద్యార్థులు రాయగలిగే విధంగానే మోడరేట్గా, పేపర్ మరీ ఈజీ కాదు, మరీ కష్టం కాదు, మోడరేట్గా కంపేర్ చేసినప్పుడు 13వ తేదీ కంటే కూడా ఇంకాస్త సులభంగానే ఉన్నది అని విద్యార్థులు తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, బేసికల్గా మ్యాథమెటిక్స్ని ఓవరాల్గా ఎలా ఇచ్చాడు అంటే, నంబర్ సిస్టమ్ మీద ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ మీద ఒకే ఒక ప్రశ్న ఇచ్చారు. ఆల్జీబ్రా మీద 3 ప్రశ్నలు అడిగారు. జామెట్రీ మీద గరిష్టంగా 6 ప్రశ్నలు అడిగారు. తర్వాత మెన్సురేషన్ మీద, క్షేత్రగణితం మీద 2 క్వశ్చన్స్ అడిగారు. తర్వాత స్టాటిస్టిక్స్ లాస్ట్ 13వ తేదీలో స్టాట్ పేపర్ ఇచ్చారు. ఈరోజు స్టాటిస్టిక్స్లో అంతర్భాగంగా ఉండే ప్రాబబిలిటీ మీద, అది కూడా పేక ముక్కకు సంబంధించిన సమస్యను ఇవ్వడం జరిగింది. ఇది దాని యొక్క ఓవరాల్. ఒక్కొక్క ప్రశ్న చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1వ ప్రశ్న 1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 1/4 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 1 మైనస్ 1/128 1 మైనస్ 1/128 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ అయిన ఎక్స్ విలువ ఎంత? ఇది క్వశ్చన్, మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఇలా అడిగారు. సో సింపుల్. చూడండి, ఇది కొద్దిగా ఘాతాంకాలకు సంబంధించిన ప్రాథమిక అవగాహన మీద ప్రశ్న రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్లో చూడండి, 1లో నుంచి 1/2 తీసేస్తే ఇంకా 1/2 ఉంటుంది. ఇంటూ చూడండి, 1లో నుంచి 1/3 అంటే ఇది 1m, హాఫ్ తీసేస్తే ఇంకా హాఫ్ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఎలా చేయాలా అనేది. ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఈ 1కి ఈ 3కి ఎల్సిఎం 3, 3 1 3, 1 1 1, 3లోంచి 1 తీసేస్తే 2/3. నెక్స్ట్ ఇది కూడా చూడండి, 4లోంచి 1 తీసేస్తే 3/4. నెక్స్ట్ అండ్ సో ఆన్. చివరికి వెళ్తే మనము జాగ్రత్తగా చూడండి, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 1కి 128కి ఎల్సిఎం వచ్చి 128. 128 వన్స్ 128, 1 వన్స్ 1. 128లో 1 మైనస్ చేస్తే 127 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసామంటే బ్రాకెట్లో ఉన్నటువంటి దాన్ని తీసేసాం, అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఈ క్యాన్సిల్ కొడతాను. చూడండి, ఈ 2కి ఈ 2కి, ఈ 3కి ఈ 3, ఈ 4కి ఇక్కడ 4 సంథింగ్ వస్తుంది కదా దానికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏం మిగిలింది? 1 మిగిలింది. ఫస్ట్ భిన్నంలో లవం మిగిలితే లాస్ట్ భిన్నంలో హారం మిగలద్దాం, అది అక్కడ. సో ఇక్కడ భిన్నం వచ్చి ఉంటుంది కదా, హారంలో 127 వచ్చి ఉంటుంది కదా, ఈ 127కి ఈ 127కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు మొదట కనుక హారం మిగిలితే, క్యాన్సిల్ పోకుండా హారం మిగిలితే లాస్ట్లో లవం మిగలదు. మొదట 1 మిగిలితే అంటే లవం మిగిలితే లాస్ట్లో హారం మిగలదు. సో ఓవరాల్గా పైన 1 మిగిలింది, క్రింద 128 మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. ఓకే, 1/128ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అట్లా ఎన్నిసార్లు రాసుకోవచ్చు అని అంటే 2 పవర్ 7 టైమ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 పవర్ 7 హారంలో ఉండేది న్యూమినేటర్లోకి తీసుకెళ్తే 2 పవర్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. సో భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం అవుతాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -7. ఇది ఆన్సర్. సో ఆప్షన్స్లో మనకి ఇవ్వడం జరిగింది -6, -7, 7, 6 అట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చి -7. ఓకేనా? రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఒకసారి చూడండి, ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి, ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి 3:4:5.
వాటిలో పెద్ద కోణానికి మరియు చిన్న కోణానికి మధ్య గల భేదం ఎంత? సో వాటిలో పెద్ద కోణానికి చిన్న కోణానికి మధ్య భేదం ఎంత? ఇది క్వశ్చన్. సో జాగ్రత్తగా మనం గమనిస్తే ట్రయాంగిల్లో రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ ఇచ్చారు. సో బిగ్ యాంగిల్కి స్మాల్ యాంగిల్కి మధ్య డిఫరెన్స్ అడిగారు. దట్స్ ఆల్. సింపుల్ మెథడ్ చూడండి. సో త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఆ 3 కోణాలు, మొదటి కోణం 3 భాగాలు, రెండవ కోణం 4 భాగాలు, మూడవ కోణం 5 భాగాలు. డిగ్రీలు కాదు, అది భాగాలు. రేషియో నిష్పత్తి అంటే పార్ట్స్. అది త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఇది ఒక్కటి తెలిస్తే ఈ లెక్క అయిపోద్ది. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఆ 3 భాగాలు మొత్తం, ఈ 3 భాగాలు మొత్తం 3, 4, 7, 7, 1, 5, 12. సో టోటల్ 12 భాగాలు 180 డిగ్రీలు. ఒక భాగం ఎంత అంటే చూడండి, 12 భాగాలు 180 డిగ్రీలు అయితే ఒక్క భాగం అన్నప్పుడు 180ని 12తో భాగించాలి. సో 12 ఒకట్ల 12, ఇంకా 6 ఉంటుంది. దీని పక్క వస్తే 60, 12 5లు 60 అంటే 15. ఒక్క భాగం వచ్చి 15. ఇప్పుడు అడిగింది ఏంది అంటే పెద్ద కోణానికి చిన్న కోణానికి మధ్య భేదం అడిగారు. సో పెద్ద కోణం వచ్చి ఇది, చిన్న కోణం వచ్చి ఇది. 5 భాగాల నుంచి 3 భాగాలు తీసేస్తే 2 భాగాలు కదా భేదం. కాబట్టి 2 భాగాలు కనుక్కోమన్నాడు. 2 భాగాలు, ఒక భాగం 15 అయితే 2 భాగాలు వచ్చి 30 డిగ్రీలు. ఇది పెద్ద కోణానికి చిన్న కోణానికి మధ్య భేదం 2 భాగాలు. ఆ 2 భాగాలు వచ్చి ఒక భాగం 15 అయితే 2 భాగాలు 15 30 డిగ్రీలు. ఇది రైట్ ఆన్సర్. ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల నిష్పత్తి 4:5 అయినా దానిలోని చిన్న కోణం ఎంత? చూడండి, ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల నిష్పత్తి ఆసన్న కోణాల నిష్పత్తి 4:5 అయినా దానిలోని చిన్న కోణం ఎంత? ఇది క్వశ్చన్. సమాంతర చతుర్భుజంలో పక్క కోణాలని ఆసన్న కోణాలు అంటాం. ఆ కోణాల నిష్పత్తి ఇచ్చారు. అయితే ఆ రెండింటిలో చిన్న కోణం ఎంత అని అడిగారు. సో ఈజీ చూడండి. సమాంతర చతుర్భుజం అంటే ఇది. దీంట్లో ఆసన్న కోణాలంటే ఇవి పక్కన. సో ఇదేమో 4 భాగాలంట, ఇదేమో 5 భాగాలంట. ఇదేమో 4 భాగాలంట, ఇదేమో 5 భాగాలంట. ఓకే, సో ఇది కోణం కాదు, ఇది నిష్పత్తి. అప్పుడు ఈ కోణం ఎంత అంటే 4x అనుకుందాం. ఈ కోణం ఎంత అంటే 5x అనుకుందాం. ఓకేనా? అనుకోవడం లెక్కల్లో మనకి తెలుసు కదా, తెలియని రాసిని x అనుకోను y అనుకోనమని. కాబట్టి 4 డిగ్రీలు అయితే అనుకోబడలే. అది కోణాల యొక్క నిష్పత్తి. ఇది 4 భాగాలు, ఇది 5 భాగాలు. సో కోణం వచ్చి ఇది 4x, ఇది 5x అనుకుందాం. రైట్. అయితే చిన్న కోణం ఇది అడిగారు. ఇది పెద్ద కోణం, ఇది చిన్న కోణం, ఇది అడిగారు. రైట్. సింపుల్ థింగ్ చూడండి. సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు మీకు తెలుసు. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు, కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. ఓకేనా? ఈ విధంగా వీటి యొక్క ధర్మాలు మనకు తెలుసు. ఆ ధర్మాలలో ఒక ధర్మమైనటువంటి ఆసన్న కోణాలు సంపూరకాలు అని తీసుకుందాం. 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ 2 కోణాలని సంపూరకాలు అని అంటాం. ఓకేనా? సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. కాబట్టి 4xని 5xని కూడితే, ఈ పక్క కోణాలు రెండింటిని కూడితే అవి 180 డిగ్రీలు వస్తాయి ఏ సమాంతర చతుర్భుజంలోనైనా. అప్పుడు చూడండి జాగ్రత్తగా, 9xలు వచ్చి 180 డిగ్రీలు. సో క్యాన్సల్ కొడదాం. 9 2 18 0. అప్పుడు x వచ్చి ఎంత అంటే 20 డిగ్రీలు. 20 x వచ్చి 20. కనుక్కోమనేది చిన్న కోణం. చిన్న కోణం అంటే ఈ 4x, ఇది కాదు, ఇది చిన్న కోణం. అప్పుడు చిన్న కోణము
4x కాబట్టి 4 ఇంటూ ఎక్స్ ఇప్పుడు మనం కనుక్కున్నాం 20 అని. సో 4 20ల 80 డిగ్రీలు వచ్చి చిన్న కోణం అవుతుంది. ఇది 80 డిగ్రీలు, అంతే, సింపుల్ క్వశ్చన్. సో నిష్పత్తి ఇచ్చాడు, ఆసన్న కోణాల నిష్పత్తి 4x 5x 9x 180 డిగ్రీస్. ఎక్స్ కనుక్కున్న చిన్న కోణం 4x కాబట్టి 4 ఇంటూ 20 80 డిగ్రీస్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ 4వ క్వశ్చన్. క్రింది వాటిలో లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు కానివి అని అడిగారమ్మా. చూడండి, లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు కానివి అని అడిగారు. అంటే తరచుగా చాలా సబ్జెక్టులో కానివి, చెందనిది ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతున్నారు. దీనికి ఆప్షన్ చూడండి, 3 4 5. నెక్స్ట్ 7 24 25. నెక్స్ట్ 8 12 13. నెక్స్ట్ 4 1 11 60 61. ఇది క్వశ్చన్. సో అడిగింది లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో భుజాలు ఎలా ఉంటాయంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇలా ఉంటాయి. సో డైరెక్ట్గా మనకి ఏం షార్ట్ కట్ తెలియనప్పుడు అందులో ప్రతిక్షేపించి చూడండి, పెద్దదాని స్క్వేరు మిగిలిన రెండింటి స్క్వేర్కి ఈక్వల్గా ఉండాలి. 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9. సో 9 16 25కి ఈక్వల్ అయిపోతే అది భుజం అవుతుంది. అలా చేయాలంటే ఈ పెద్ద పెద్ద నంబర్లన్నిటికీ స్క్వేర్ కనుక్కోవాలంటే కొద్దిగా టైం టేకన్ అవుతుంది. దానికి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ సెషన్లో కూడా పైథాగరస్ త్రికాల మీద ప్రశ్న అడగడం జరిగింది. ఓకేనా? సో అందువల్ల ఆ త్రికాల ఆధారంగా తీసుకుందాం. త్రికాల ఆధారంగా ఏంటంటే దీని స్క్వేరు ఈ 20 మొత్తానికి ఈక్వల్ కావాలి. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 + 5 సరిపోయింది. 9 ఈజ్ ఈక్వల్ 9. ఇది భుజం అవుతుంది కానీ ఇది అడిగింది. ఇది చూడండి, దీని స్క్వేరు 24 + 25. ఈ రెండు కూడితే 49. 7 స్క్వేర్ అంటే 49 సమానమైంది కాబట్టి ఇది కూడా భుజం అవుతుంది కానీ ఇది అడిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 స్క్వేరు 64, 12 13 జస్ట్ 25 అయింది కాబట్టి ఈక్వల్ కావట్లే కాబట్టి ఇది అవుతుంది రైట్ ఆన్సర్. రైట్. ఇది చూడండి, 11 స్క్వేర్ 121, 11 స్క్వేర్ అంటే 121, ఆ రెండు కూడితే కూడా 121 అవుతుంది కాబట్టి ఇది అవుతుంది. కాబట్టి ఈ 3 భుజాలు అవుతాయి. అంటే ఆ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ప్రకారం చేస్తే టైం ఎక్కువ అవుతుందని ఇంకొక సింపుల్ మెథడ్ ఏంది అంటే మొదటి దాని చిన్నదాని స్క్వేరు మిగిలిన రెండింటిని స్క్వేర్ చేయకుండా కూడితే ఈక్వల్ అయితే అప్పుడు అవి త్రికాలు అని అంటాం మనం. కాబట్టి 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 + 5 త్రికం, 7 స్క్వేర్ ఈక్వల్ 24 + 25 త్రికం, 11 స్క్వేర్ ఈక్వల్ 60 + 61 త్రికం. అవి 3 అవుతాయి కానీ ఇది అడిగారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి, ఎనభై స్క్వేర్ మరియు 89 స్క్వేర్ల మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఉన్నవి అని అడిగాడు. 88 స్క్వేర్ మరియు 89 స్క్వేర్ వీటి మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఉన్నవి. ఇది క్వశ్చన్. ఇది ఆప్షన్స్ అవసరం లేదు, ఇది అవసరం కాబట్టి తీసుకున్నాం. చూడండి జాగ్రత్తగా. ఇది యాక్చువల్గా నంబర్ సిస్టంలో లెంతీ క్వశ్చన్. సో ఆ వర్గ సంఖ్యల మధ్య వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అయితే మనకు ఒక చిన్న ఫార్ములా ఉందాం. ఏంది ఆ ఫార్ములా అంటే చూడండి, ఆ ఫార్ములా బేస్ చేసుకొని n స్క్వేర్ n-1 హోల్ స్క్వేర్. చూడండి ఇది n స్క్వేరు. సో ఇది దానికంటే ఒకటి ఎక్కువ కదా, n + 1 హోల్ స్క్వేర్.
ఇలా వరుస సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి అని అడిగినప్పుడు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే సింపుల్ ఫార్ములా అది. సో 2n చూడండి ఇక్కడ జాగ్రత్తగా 2 ఇక్కడ n అంటే 88 కదా, 88 అప్పుడు ఎంత అవుతుంది? 176 అవుతుంది. అంతే ఆన్సర్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, లెంతీ మెథడ్ కాకుండా 2 వరుస సంఖ్యలు ఇచ్చి వాటి వర్గాల మధ్య వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని అంటే n² n+1² ఈ రెండింటి మధ్య ఉండే వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే 2 × n. దట్స్ ఆల్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లోనే దాన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా చూడండి, స్క్వేర్ కాకుండా ఏ బి ఈ రెండింటి మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి అని అడిగారు అనుకోండి. స్క్వేర్ కాకుండా మామూలుగా వరుస సంఖ్యలు ఇచ్చేసి ఏబీల మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి అని అడిగితే అప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, బి మైనస్ ఏ మైనస్ 1 అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయడం, ఇంకొకటి తీసేస్తే అప్పుడు ఈ రెండు సంఖ్యల మధ్య ఉండే వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు వస్తాయి. ఈ రెండు ప్రశ్నలు తరచుగా అడుగుతూ ఉన్నారు ఎస్జిటిలో. ఇంతకుముందు టెట్లో కూడా అడిగారు. 2 వరుస వర్గ సంఖ్యలు ఇచ్చి వాటి మధ్య వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని అడిగితే ఫార్ములా 2n. వర్గ సంఖ్యలు కాకుండా 2 వరుస సంఖ్యలు ఇచ్చేసి వాటి మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు ఉంటాయి అని అడిగితే అప్పుడు చూడండి, పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేసి ఇంకొకటి తీసేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ రేపు ఈ మోడల్ కాకుండా ఈ మోడల్ అడిగితే కూడా మీరు రాయగలిగి ఉండాలి. ఈ వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎల్ఎంలు తలంలోని 3 రేఖలు, 2 రేఖలు. 6th క్వశ్చన్ ఇది. ఎల్ఎంఎన్లు తలంలోని 3 రేఖలు. ఓకే, సింపుల్ చూడండి. ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం అండ్ ఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్. ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం కనపడుతుంది. ఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్ అయినా క్రింది వాటిలో సరైనది. క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ నెంబర్ 1 ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్. ఆప్షన్ నెంబర్ 2 ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్. ఆప్షన్ నెంబర్ 3 ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఆప్షన్ నెంబర్ 4 ఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్. ఓకే రైట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ రెండిట్లో కామన్గా ఎం ఉంది. ఇచ్చినటువంటి దత్తాంశంలో రెండిట్లో కామన్గా ఎం ఉంది కాబట్టి ముందు ఎం రేఖను గీసేసుకో. క్లియర్. నెక్స్ట్ ఎంకి లంబంగా ఏముంది? ఎల్ ఉంది. ఓకేనా రైట్. ఎంకి లంబంగా ఎల్ ఉంది ఈ కండిషన్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే ఎంకి లంబంగా ఏముంది? ఎన్ ఉంది. అదే ఎంకి లంబంగా ఏముంది? ఎన్ ఉంది. సో ఇది కూడా 90 డిగ్రీ. కాబట్టి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి ఈ రెండు, ఒకదానికి ప్యారలల్గా ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్. ఇది ఎక్కడుంది ఆన్సరు? ఇది ఇక్కడ ఉంది. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్. సో ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు సింపుల్గా రెండు కండిషన్లో కామన్గా ఉండేదాన్ని ముందు ఒక అడ్డగీత తీసుకోండి. దానికి ఎల్లు లంబంగా ఉంది, అక్కడ ఎన్ను లంబంగా ఉంది. సో ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఇప్పుడు తిర్యక రేఖలు వచ్చేసినాయి. తిర్యక రేఖల యొక్క లాస్ మనకు తెలుసు. ఓకేనా. ఇలా తిర్యక రేఖలలో చూడండి, లోపల ఉండేటటువంటి అంతర్కోణాలు మొత్తం 180 డిగ్రీస్ ఉంటే, ఈ రెండింటి మొత్తం 180 డిగ్రీలు ఉంటే ఖచ్చితంగా అవి రెండు సమాంతర రేఖలని తీరిక రేఖల ధర్మం ప్రకారం మనకు తెలుసు. లేదా ఊరికే లాజిక్గా చూస్తున్నా సరే ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, కాబట్టి ఇవి రెండు ఖచ్చితంగా సమాంతర రేఖలు అని మనకు తెలిసిపోతుంది.
నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది అన్నాడు. క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ నెంబర్ 1. క్రింది వాటిలో అన్నప్పుడు ఆప్షన్ కావాలి. సమాంతర చతుర్భుజం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య 0. సమాంతర చతుర్భుజం యొక్క సౌష్ఠవ రేఖలు 0. నెక్స్ట్ 2వ ఆప్షన్, సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 డిగ్రీలు. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 డిగ్రీలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 3వ ఆప్షన్ చూడండి. 3వ ఆప్షన్, చతురస్రం యొక్క భ్రమణ పరిమాణం 4. చతురస్రం యొక్క భ్రమణ పరిమాణం 4. నెక్స్ట్ లాస్ట్ వన్, హెచ్ అనే అక్షరం, హెచ్ అనే అక్షరం నిలువు సౌష్ఠవ రేఖల సంఖ్య, అక్షరానికి నిలువు సౌష్ఠవ రేఖలు 1. ఓకే, రైట్. అడిగింది సరికానిది ఏది? మంచి క్వశ్చన్. మొన్న దాంట్లో కూడా ఈ యొక్క అగ్గిపుల్లల మీద లెక్క, సౌష్ఠవ రేఖల మీద లెక్క ఇవ్వడం జరిగింది. ఈరోజు సౌష్ఠవ రేఖలే కాకుండా భ్రమణం మీద కూడా ప్రశ్న ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుంది? ఇది సమాంతర చతుర్భుజం. దీనికి సౌష్ఠవ రేఖలు ఏమి ఉండవు అన్నాడు. ఒకసారి చూడండి, మనం ఇట్లా మధ్యలోకి ఇలా మరిచామనుకోండి, ఏకీభవించదు. ఇది చిన్న కోణము, ఇది పెద్ద కోణం, ఇది దీని మీద ఏకీభవించదు. పోనీ ఇలా మరిచామనుకోండి, అప్పుడు కూడా ఇది పెద్ద కోణం, ఇది చిన్న కోణం, ఒకదాని మీద ఒకటి ఏకీభవించదు. ఇలా కర్ణాల వెంబడి మరిచామనుకోండి, ఇది పెద్ద కోణం చూడండి, ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఒకదాని మీద ఒకటి ఏకీభవించదు. ఇలా మరిచామనుకోండి, అప్పుడు కూడా ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఒకదాని మీద ఒకటి ఏకీభవించదు. కాబట్టి సౌష్ఠవ రేఖలు సమాంతర చతుర్భుజానికి ఉండవు అసలు. కాబట్టి ఉండవనే చెప్పాడు. 0 అంటే ఉండవు. అది రైట్. అది అడిగింది సరికానిది, ఇది రైట్, ఇది సరైనది. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 డిగ్రీలు. రైట్, 60 డిగ్రీలు. భ్రమణం అంటే చూడండి ఒకసారి, మనం ఒక పటాన్ని తిప్పినప్పుడు ఎంత కనిష్ట కోణం తిప్పితే అది దాని యొక్క మొదటి ఆకారానికి పోలి ఉంటుందో దాన్ని భ్రమణ కోణం అని అంటాం. అంటే ఒక పటాన్ని మనం రొటేట్ చేసినప్పుడు కనిష్టంగా ఎంత కోణం తిప్పితే అది మొదటి ఆకారాన్ని పోలి ఉంటుందో దాన్ని భ్రమణ కోణం అని అంటాం. ఓకే, ఇది సమబాహు త్రిభుజం. ఇది 60 డిగ్రీలు ఉంటుంది, ఇది 60 డిగ్రీలు ఉంటుంది, ఇది 60 డిగ్రీలు ఉంటుంది. ఓకే, దీని బాహ్య కోణం గీస్తే ఇది 120 డిగ్రీలు ఉంటుంది. ఓకే, దీన్ని ఇలా తిప్పి ఇది నేల మీద, భూమి మీద అంతే మళ్ళీ ఇదే ఆకారం వస్తుంది. 160 ఉండే ఆకారం వస్తుంది. సో దీన్ని ఒకసారి ఇటు తిప్పాలంటే ఈ 120 డిగ్రీలు ఇలా కనుక తిప్పి కింద ఈ భుజం అని ఉంది కదా నేల మీద, ఇప్పుడు ఈ భుజం నేల మీద కనుక అంతే ఇటు తిప్పి అప్పుడు ఇదే ఆకారం వస్తుంది. అంటే దాని భ్రమణ కోణం ఎంత? 120 డిగ్రీలు. కానీ ఎంత చెప్పారు? 60 డిగ్రీలే చెప్పారు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా, అది సరికాని స్టేట్మెంట్ అనమాట. రైట్, చూడండి ఒకసారి, సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 డిగ్రీలు అన్నాడు. భ్రమణ కోణం అంటే ఎంత కోణం దాన్ని రొటేట్ చేస్తే మళ్ళీ మొదటి ఆకారాన్ని పోలి ఉంటుందో అది భ్రమణ కోణం. సో 120 డిగ్రీలు ఇటుకైనా భ్రమణం చేస్తే దీన్ని పోలి ఉంటుంది, ఈ ఆకారాన్ని పోలి ఉంటుంది. కానీ 60 డిగ్రీలు అన్నాడు కాబట్టి అది సరికానిది. నెక్స్ట్ చతురస్రం చూడండి. చతురస్రం యొక్క భ్రమణ పరిమాణం 4. భ్రమణ పరిమాణం అంటే అర్థం ఏంటంటే 360 డిగ్రీలు తిప్పినప్పుడు ఎన్నిసార్లు మొదటి ఆకారాన్ని పోలి ఉంటుంది. మొట్టమొదట ఒక సైజు ఉంటుంది కదా, అది 360 డిగ్రీలు తిప్పినప్పుడు ఎన్నిసార్లు దాని ఆకారాన్ని పోలి ఉంటుందో అది భ్రమణ పరిమాణం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది 90 డిగ్రీలు ఉంటుంది, ఇది కూడా 90 డిగ్రీలు ఉంటుంది. సో ఇది వచ్చి ఈ భుజం వచ్చి నేల మీద అంతే మళ్ళీ ఈ సేమ్ ఆకారమే వచ్చేస్తుంది. అంటే 90 డిగ్రీలు కనుక తిప్పితే ఒకసారి దాని మొదటి ఆకారాన్ని పోలి ఉంటుంది. మళ్ళీ దీన్ని 90 డిగ్రీలు తిప్పితే మళ్ళీ దాని ఆకారాన్ని పోలి ఉంటుంది.
మళ్ళీ దీన్ని 90 డిగ్రీలు తిప్పితే దాని ఆకారాన్ని పోలి ఉంటుంది. సో అదేవిధంగా మళ్ళీ 90 డిగ్రీలు తిప్పితే దాని ఆకారాన్ని పోలి ఉంటుంది. అంటే చూడండి, ఒక పూర్తి 360 సార్లు తిరిగినప్పుడు 90 డిగ్రీలు తిప్పినా ఇదే ఆకారాన్ని పోలి ఉంటుంది. మళ్ళీ ఇంకొక 90, ఇది ఒకసారి ఒక 90, ఇది ఇంకొక 90, ఇది ఇంకొక 90, ఇది ఇంకొక 90, ఇలా 360 డిగ్రీలు తిప్పేసరికి మొదటి ఆకారాన్ని ఏడొకసారి పోలి ఉంటుంది, ఏడొకసారి పోలి ఉంటుంది, ఇక్కడ ఒకసారి పోలి ఉంటుంది, ఇక్కడ కూడా ఒకసారి పోలి ఉంటుంది, ఎందుకంటే అన్ని భుజాలు సమానం కాబట్టి. ఇలా ఒక పూర్తి 360 డిగ్రీల భ్రమణానికి 4 సార్లు అది మొదటి ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దాని యొక్క భ్రమణ పరిమాణం 4. సో అది కూడా రైట్ స్టేట్మెంటే. చూడండి, హెచ్ అనే అక్షరం, ఈ హెచ్ అనే అక్షరానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి అంటే 2 సౌష్ఠవ రేఖలు. ఒకటి ఇలా మడిచినప్పుడు ఒకదాని మీద ఒకటి ఏకీభవిస్తుంది, ఒక నిలువు సౌష్ఠవ రేఖ. ఇలా దీని మీద మడిచినప్పుడు దాని మీద అదే ఏకీభవిస్తుంది, ఒక అడ్డు సౌష్ఠవ రేఖ. మొత్తం 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. అయితే వాడు నిలువు సౌష్ఠవ రేఖలు ఒకటే అన్నాడు. కరెక్టే కదా, నిలువు సౌష్ఠవ రేఖలు ఒకటే కదా. కాబట్టి ఇది రైట్ స్టేట్మెంటే, ఇది రైట్ స్టేట్మెంటే, ఇది రైట్ స్టేట్మెంటే. ఇంకా సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం అంటే ఒక్కసారి కనీసం 120 డిగ్రీలు తిప్పితే కానీ అది మొదటి ఆకారాన్ని పోలి ఉండదు. భ్రమణ కోణం 120 డిగ్రీలు ఉండాలి, కానీ 60 డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి ఇది సరికానిది. మంచి బిట్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ భ్రమణ కోణం మీద సౌష్ఠవ రేఖల మీద ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది, చూసుకోవాలి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, క్రింది వాటిలో సత్యం కానిది అని అడిగాడు. క్రింది వాటిలో సత్యం కానిది. ఆప్షన్ నెంబర్ 1, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం. సో రెండోది చూడండి, ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం, అపరిమితం, ఇన్ఫైనైట్. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ. ఒక సంఖ్య యొక్క గుణిజాలు, ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం, ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ. సమానం లేదా తక్కువ. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ. నెక్స్ట్ 4వ చూడండి, ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ. ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ. సమానం లేదా తక్కువ. సో ఒక్కసారి క్వశ్చన్ చూడడం సింపుల్, చెక్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఈజీ ఒక 6 తీసుకోండి, తర్వాత వచ్చి ఒక 10 తీసుకోండి. రైట్, సో ఒక 6 తీసుకోండి, ఇంకొంచెం పెద్దది ఒక 20 తీసుకోండి. దీనికి ఫస్ట్ కారణాంకాలు రాద్దాం, నెక్స్ట్ గుణిజాలు రాద్దాం. సింపుల్ ఊరికే చూడండి. కారణాంకాలు 1, 6, మధ్యలో 2 ఉంది, 3 ఉంది. సో 1, 20, మధ్యలో 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 10 ఉంది. ఓకేనా? రైట్, చూడండి 6 గుణిజాలు చూడండి. 6, 12, 18, 24 అండ్ సో ఆన్. 20 గుణిజాలు చూడండి. 20, 40, 60, 80 అండ్ సో ఆన్. సో ఇవి కారణాంకాలు, గుణిజాలు. ఫస్ట్ చూడండి, కారణాంకాల సంఖ్య పరిమితం. చూడండి, 6కి 1కి 6కి మధ్యలో ఎన్ని ఉంటే అన్నే కదా, ఇంకా ఎక్కువ రావు కదా. 20కి 1కి 20కి మధ్యలో ఎన్ని ఉంటే అన్నే కదా, ఇంకెక్కువ రావు కదా. కాబట్టి గరిష్టంగా ఆ సంఖ్య కంటే తక్కువ ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు.
కాబట్టి పరిమితమే, ఇది రైట్. నెక్స్ట్ గుణిజాలు అనంతం. ఇది చూడండి, 6కి అనంతమైనవి ఉంటాయి, 20కి అనంతమైనవి ఉంటాయి గుణిజాలు అనంతం, అది కూడా కరెక్టే, రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ. చూడండి, ప్రతి గుణిజం, ఇది 6కి కదా, ఇది 20కి కదా, గుణిజాలు ప్రతి ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ అన్నాడు. చూడండి, 6కి 6 సమానం, ఓకే. తక్కువ ఉండే ఎక్కువ ఉండయా? ఎక్కువ. అంటే గుణిజాలు ఆ సంఖ్యకు సమానం, ఇంకా పెద్దవి ఉంటాయి కానీ చిన్నవి ఉండవు. కానీ ఏమన్నాడు, ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ అన్నాడు. తక్కువ కాదు, ఎక్కువ. కాబట్టి సత్యం కానిది ఇదం. నెక్స్ట్ ప్రతి కారణాంకము ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ. చూడండి, ప్రతి కారణాంకము ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువే ఉన్నాయి. ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంటే. రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఓకే, ఒక సంఖ్యకు గుణిజాలు రాస్తే ప్రతి గుణిజం కూడా ఆ సంఖ్యకు సమానమైన ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ తక్కువ అని పెట్టాడు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది అలా ఊరికే టైం టేకన్ కోసము అలా ఇవ్వడం జరిగింది, ఈజీ బిట్. నెక్స్ట్ 9th బిట్ చూడండి, బహుముఖిల కోసం ఆయిలర్ ప్రతిపాదించిన సూత్రం. బహుముఖిల దాన్ని ఏమంటామంటే పాలిహెడ్రాన్ అని అంటాం. ఓకే, దీనికోసం ఆయిలర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన సూత్రం. ఆయిలర్ ప్రతిపాదించిన సూత్రం. ఓకే, రైట్. ఒకటి డైరెక్ట్ ఫార్ములా, ఎఫ్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ 2. నెక్స్ట్ ఈ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ 2. నెక్స్ట్ ఎఫ్ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 2. నెక్స్ట్ ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2. ఇక్కడ చూడండి, ఎఫ్ అంటే ఫేసెస్, వి అంటే వర్టిసెస్, ఈ అంటే ఎడ్జెస్. సో ఇవి తలాలు. వి అంటే వర్టిసెస్, శీర్షాలు. నెక్స్ట్ ఎడ్జెస్, అంచులు, ప్లస్ 2. సో ఇది డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో బహుముఖులు పాలిహెడ్రాన్ అంటే ఘనం కానీ దీర్ఘఘనం కానీ ఇలాంటి పాలిహెడ్రాన్లో తలాలు శీర్షాలు అంచులు మధ్య సంబంధం ఏంటి అంటే, తలాలు శీర్షాలు కూడితే అంచుల కంటే 2 ఎక్కువ వస్తాయి. అంచులు ప్లస్ 2, అంచుల కంటే 2 ఎక్కువ వస్తాయి. అది ఇక్కడ ఆన్సర్. ఓకే, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీర్ఘఘనం ఒక సమఘనం తీసుకుంటే మనము, ఓకేనా, క్యూబాయిడ్ తీసుకుంటే, సమఘనం కానీ దీర్ఘఘనం కానీ తీసుకుంటే దానికి తలాలు ఎన్ని ఉంటాయి, శీర్షాలు ఎన్ని ఉంటాయి చూస్తే తలాలు వచ్చి 6 ఉంటాయి. పైన కింద, ఆ పక్క ఈ పక్క, వెనక ముందు. ఓకేనా, పైన కింద, నా సైడు అంటే వెనక, మీ సైడు ముందు, ఈ కుడిపక్క ఒకటి ఎడంపక్క ఒకటి, 6 ఉంటాయి. ప్లస్ శీర్షాలు. సో శీర్షాలు ఒక్క సెకండ్, ఇది ఒక దీర్ఘఘనం. శీర్షాలు 1 2 3 4 5 6 7 8. సో 8 శీర్షాలు ఉంటాయి. అంచులు ఇగో ఇవి అంచులు 12 ఉంటాయి. అంచులు దీర్ఘఘనం కానీ సమఘనానికి కానీ ప్లస్ 2. సరిపోయిందా సరిపోలేదా? ఈ విధంగా పాలిహెడ్రాన్లో ఆ తలాలకి ఆ శీర్షాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఆ తలాలు ప్లస్ శీర్షాలు ఈజ్ ఈక్వల్ టు అంచులు ప్లస్ 2. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి ఒకసారి. మొత్తం 16 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మనము 10 మాత్రమే చెప్పుకుంటాం. తర్వాత స్ఫూర్తి కోచింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా గ్రూపులో మొత్తం 16 ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి. అంటే ఈ వీడియో లెంత్ వచ్చినప్పుడు
అవి రావడం లేట్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. అందువల్ల 10 వరకే ఇప్పుడు చేస్తాను. మిగతా 6 నేను స్ఫూర్తి గ్రూపుల్లో మిగతా 6 ప్రశ్నలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో 10వ ప్రశ్న అంటే కొంత మొత్తానికి 5% సాధారణ వడ్డీ రేటుతో 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు వచ్చిన 3 సంవత్సరాలకు వచ్చిన సాధారణ వడ్డీ 450 రూపాయలమ్మ. 450 రూపాయలు. అయినా అసలు ఎంత? దీనికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా చేయగలిగినటువంటి ఒక సింపుల్ మెథడ్ని మీకు తెలియచేస్తాను. సో ఇది సాధారణ వడ్డీ అన్నాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా రాసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ I = PTR/100. దీనికి ఫార్ములా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది 5% అనేది వడ్డీ రేటు R, రైట్. ఇది 3 సంవత్సరాల కాలం అంటే T. నెక్స్ట్ ఇది వడ్డీ, ఇది అసలు కాదు వడ్డీ అంటే ఇది I. సో I దగ్గర 450 పెట్టండి, ప్రతిక్షేపించండి. P కనుక్కోవాలి మనం, తెలియదు కాబట్టి P అట్లనే రాయండి. కాలం 3 సంవత్సరాలు, వడ్డీ రేటు 5%/100 ఇలా రాసుకోండి. ఇప్పుడు క్యాన్సిల్ కొడదాం. 3 5లు 15 కదా, 15 3ల 45, 0 అట్టే పెడదాం. అంటే డైరెక్ట్ 3ని 5ని ఒకటేసారి 3 5ల 15, 15 30 450 వేసేసాం. ఓకే, రైట్. సరే, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ పక్క ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, హారంలో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. అటగుణకారం చేస్తే P1ల P 100, 30ల 3000. సో ఇదే ఆన్సర్. కాబట్టి అసలు ఎంత అంటే 3000. ఓకే, సో 10 ప్రశ్నలు ఇప్పుడు తెలియచేశాను. నెక్స్ట్ మిగిలినటువంటి 6 కూడా నేను ఈ స్ఫూర్తి విద్యార్థుల గ్రూప్స్లోనే అవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. రేపు ఉదయం ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు, రేపు మధ్యాహ్నం ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులు కూడా ధైర్యంగా 1 గంట ముందే ఎగ్జామ్ హాల్కు చేరుకొని ఆ 2.5 గంటని ఎటువంటి బెరుకు లేకుండా, భయం లేకుండా టైం మేనేజ్ చూసుకుంటూ రాయండి. ఆల్ ది బెస్ట్.